హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనులియన్ ఆర్య వ్లాగ్స్. మేము ఈరోజు షాపింగ్ చేయడానికి ఎన్టీపీసీలో ఉన్న విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఉన్న బ్యాగ్ సెక్షన్కి అయితే వచ్చి అన్నీ చెక్ చేస్తున్నాను. మేము ఎప్పుడు షాపింగ్ చేయాలి అన్నా ఈ విశాల్ మార్ట్కి వచ్చేస్తాము. ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ అనిపిస్తాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. రీజనబుల్ రేట్స్లో, అంటే మనం అనుకున్న బడ్జెట్లో మంచి ఐటమ్ వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు ఇక్కడికే షాపింగ్కి వస్తూ ఉంటాం మేము. మా లియాన్ బాబుకి డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకుందామని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టీ షర్ట్స్, షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ ఇంకా చాలా ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్ అనిపిస్తుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ షార్ట్ చూసారా, మా లియాన్ బాబు పెట్టి చూస్తే ఎలా నవ్వుతున్నాడు. చాలా చిన్నగా అయిపోయింది వాడికి సైజు. మా ఇంట్లో ఎప్పుడైనా షాపింగ్ చేద్దాం పదండి అని అంటే మా ఆయన దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఇప్పుడు అవసరమా అన్న డైలాగ్ వస్తుంది. ఎందుకంటే మా లియాన్ బాబుని పట్టుకోవడానికి చాలా అంటే చాలా శ్రమ పడతారు. కానీ ఈరోజు మాతో పాటు మా కోడలు కూడా వచ్చేసింది షాపింగ్కి. ఇక్కడ మా లియాన్ బాబుని చూడండి, అల్లరి పిల్లోడండి, అన్నీ తీసి కింద పడేస్తున్నాడు. ఈ స్టోర్లో వాళ్ళు కనుక చూస్తే మాత్రానికి మా లియాన్ బాబుని కొడతారు కూడా, అంత అల్లరి చేస్తున్నాడు. అండ్ మా లియాన్ బాబుకి షర్ట్స్ తీసుకుందామని వాడికి సైజ్ కోసం పెట్టి చూస్తుంటే వాడికి నచ్చలేదు అనుకుంటా, వెళ్ళిపోతున్నాడు. అదేంటో అండి, ఈసారి మా లియాన్ బాబుకి కావాల్సిన టీషర్ట్స్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. అవి బాగున్నాయని చెప్పేసి ఇంకా వేరే టీషర్ట్స్ చూడకుండా మేము కూడా అవే టీషర్ట్స్ తీసుకున్నాము. ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము మా వారికి కూడా టీషర్ట్స్ తీసుకుందామని. ఇక్కడ చూసారా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మా లియాన్ బాబు పెద్దగా ఇక క్రికెటర్ అవుతాడో ఏమో తెలియదులే, కానీ వీడు మాత్రం ఎప్పుడు బాల్ బ్యాట్ చూసినా అది కావాలని చెప్పేసి గోల పెడుతూ ఉంటాడు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే డైలీ వేర్ స్లిప్పర్స్ తీసుకుందామని స్లిప్పర్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నా కాళ్ళకి 2 కలర్ స్లిప్పర్స్ అయితే వేసుకొని చూశాను. ఏ కలర్ బాగుంది అని చెప్పేసి మా హస్బెండ్ని ఇంకా అలాగే మా కోడల్ని అయితే అడిగాను. వాళ్ళు గ్రీన్ కలర్ బాగుంది అని చెప్పారు. ఇంకా ఏం ఆలోచించకుండా గ్రీన్ కలరే తీసుకున్నాను. ఇంకా వేరే కలర్స్ ఏమీ చూడలేదు. ఇక్కడ మా లియాన్ బాబుని చూడండి, మా మమ్మీ మా డాడీ అయితే స్లిప్పర్స్ తీసుకుంటున్నారు. నాకు తీసుకోవట్లేదని వాడికి నచ్చింది చూసుకుంటున్నాడు, కానీ వాడి సైజ్ అయితే దొరకలేదు. అక్కడ ఉన్న చిన్న షూస్ని వాడు కాలుకి వేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అది వేసుకోవడం లేక కోపం వచ్చి విసిరేస్తున్నాడు కూడా. వద్దురా బాబు, ఇలా చేస్తే ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా మనల్ని కొడతారా అని చెప్పేసి మా కోడలైతే మా లియాన్ బాబుని తీసుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే స్లిప్పర్స్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి తీసుకుందామని అయితే చూశాను, కానీ ఆయనకు సెట్ అయినా ఏం అనిపించలేదు. కలర్స్ కొంచెం ఆడ్గా అనిపించాయి, అందుకే మా హస్బెండ్కి అయితే ఏం తీసుకోలేదు. మా కోడలికి కూడా తీసుకుందామని చూస్తే తనకేం నచ్చలేదంట, అందుకే సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా గ్రాసరీ షాపింగ్ ఏమైనా చేద్దామని చూశాను, బట్ ప్రైజెస్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో అలాగే ఉన్నాయి అండ్ ఇక్కడ విశాల్ మార్ట్లో కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. సో అందుకే ఇక్కడ నుంచి మోసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంటి దగ్గరే తీసుకుందామని అయితే ఏం తీసుకోలేదు గ్రోసరీస్. మా లియాన్ బాబుకి చిన్న వాటర్ బాటిల్ ఏదైనా తీసుకుందామని చూశాను, బట్ మోడల్స్ అయితే నాకేం నచ్చలేదు. ఇక్కడ మా లియాన్ బాబు చూడండి, వాడి చేతిలో ఉన్న పాయింట్ వాడికి కావాలి అంటే అది వద్దురా అంటే వినట్లేదు, గట్టిగా అరిచేస్తున్నాడు. పక్కన ఉండే వాళ్ళంతా మమ్మల్నే చూస్తున్నారు. ఇక్కడ చూడండి, చాపింగ్ బోర్డ్ తీసుకుందామని మా హస్బెండ్ అయితే అడిగాను. ఎందుకు ఇప్పుడు తీసుకోవడం, ఇంట్లో ఉన్నది ఆల్రెడీ నువ్వే పగలగొట్టావు కదా, ఇది కూడా పగలగొడతావా అని చెప్పేసి వద్దన్నారు. అలా కాదండి, ఎప్పుడైనా నాకు హెల్ప్ చేయడానికి మీరు వెజిటేబుల్స్ కట్ చేస్తారు కదా, అందుకే మీకు నచ్చింది తీసుకోండి అని అయితే అన్నాను. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదులే, అక్కడ పెట్టేసి అన్నారు. ఇంకా అలాగే ఈ బాక్సెస్ తీసుకుందామని అయితే వచ్చాను. ఈ బాక్స్ 3 బాక్సెస్ సెట్ వచ్చేసి 19 రూపీస్ అంట. ఈ బాక్సెస్ ప్రైస్ అయితే కొంచెం తక్కువ అనిపించింది, అందుకే నేను కూడా ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ చూస్తుంటే అది కొనాలి ఇది కొనాలని అయితే అనిపిస్తుంది. ఈ విశాల్ మార్ట్కి ఎప్పుడు వచ్చినా సరే పాకెట్లో మనీ మాత్రం గట్టిగా పెట్టుకొని రావాలి, ఎందుకంటే అన్నీ కొనాలనిపిస్తుంది. మేము ఎప్పుడు ఈ విశాల్ మార్ట్కి వచ్చినా 3000 పైనే బిల్ చేసాం, కానీ తక్కువ అయితే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్నీ ఒకటి చూస్తే బాగా అనిపిస్తుంది, అన్నీ కొనాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం ఎప్పుడొకప్పుడు యూజ్ అయ్యేదే, కానీ అన్నెసెసరీ మాత్రం అయితే అనిపించదు. ఇక్కడ ఉన్న పిల్లోస్ చూడండి, క్వాలిటీ చాలా బాగుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. తీసుకుందామని మా హస్బెండ్ అయితే అడిగాను. ఇక్కడ నుంచి మనం ఏం మోసుకెళ్తాంలే వద్దు అనేసి అన్నారు. మేమున్న ఏరియాకి ఎన్టీపీసీలో ఉన్న విశాల్ మార్ట్ కొంచెం దూరంగానే ఉంటుంది. సో అందుకోసమే క్యారీ చేయడానికి ఈజీగా ఉండే వస్తువులు అయితే తీసుకున్నాము. మేమైతే 2 వీలర్ మీద వచ్చాము. ఇంకా మా లియాన్ బాబుని పట్టుకొని పిల్లోస్ కూడా పట్టుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, అందుకే మా హస్బెండ్ వద్దన్నారు. సో ఇది మా షాపింగ్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.